ఒకసారి ఊహించండి, మీరు గతానికి వెళ్ళి మీ చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ చూసుకోవచ్చని, లేదా భవిష్యత్తుకు వెళ్ళి మీ జీవితం ఎలా ఉండబోతుందో ముందే తెలుసుకోవచ్చని. ఇది కేవలం కథల్లోనే జరుగుతుందా లేక నిజంగానే టైం ట్రావెల్ సాధ్యమా? ఈ రోజు మనం టైం ట్రావెల్ థియరీ గురించి తెలుసుకుందాం. సాధారణంగా సమయం ఒక దిశలోనే ముందుకు సాగుతుంది. మనం నిన్నటి నుంచి ఈ రోజుకు వచ్చాం, ఈ రోజు నుంచి రేపటికి వెళ్తాం. కానీ టైం ట్రావెల్ అంటే ఈ సూటి రహదారిని వదిలి వెనక్కి వెళ్ళడం లేదా ముందుకు దూకడం. అంటే ఒక టైం మిషన్ ద్వారా గతం లేదా భవిష్యత్తు వైపు ప్రయాణించడం. టైం ట్రావెల్ సైంటిఫిక్గా సాధ్యమని మొదట చెప్పిన వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన 1905లో వచ్చిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం వేగం పెరిగితే సమయం నెమ్మదిస్తుంది. ఒక వ్యక్తి కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే అతనికి సమయం నెమ్మదిగా కదులుతుంది. కానీ భూమి మీద ఉన్న వారికి అతి వేగంగా కదిలినట్టు అనిపిస్తుంది. దీనినే టైం డైలేషన్ అంటారు. ఇది భవిష్యత్తుకి ప్రయాణించే అవకాశం ఉందని తెలియజేస్తుంది. ఇప్పటికే సైంటిస్టులు చేసిన కొన్ని ప్రయోగాలు టైం ట్రావెల్ నిజమని తెలియజేస్తున్నాయి. శాటిలైట్స్లో ఉన్న అణుగడియారాలు భూమిపై ఉన్న గడియారాలతో పోలిస్తే నానో సెకండ్ల తేడా చూపిస్తాయి. అంటే వేగం గురుత్వాకర్షణ సమయాన్ని ప్రభావితం చేస్తాయని నిరూపితమైంది. ఇది చిన్న తేడా అయినా భవిష్యత్తులో పెద్ద టైం ట్రావెల్ సాధ్యమవుతుందేమో అన్న ఆశను కలుగజేస్తుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలో మీరు చూసి ఉండొచ్చు, స్పేస్లోని ఒక ప్రదేశం ద్వారా మరో ప్రదేశానికి లేదా కాలానికి వెళ్ళడం. వీటిని వార్మోల్స్ అంటారు. సిద్ధాంతంగా వార్మోల్స్ ద్వారా విశ్వంలో రెండు వేరువేరు సమయాలను కలుపుకోవచ్చు. అయితే ఇది పూర్తిగా గణిత సమీకరణాలపై ఆధారపడి ఉంది. నిజ జీవితంలో వార్మోల్స్ ని ఎవరూ ఇంకా కనుగొనలేదు. భవిష్యత్తుకు ప్రయాణించడం సైంటిఫిక్ గా కొంతవరకు సాధ్యమని చెప్తారు, కానీ గతంలోకి వెళ్ళడం చాలా క్లిష్టమైన విషయం. ఎందుకంటే గతాన్ని మార్చడం అంటే చరిత్రనే మార్చడం. ఉదాహరణకు ఒకరు గతానికి వెళ్ళి ఒక యుద్ధం ఆపేస్తే భవిష్యత్తు మొత్తం మారిపోతుంది. దీనిని గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అని అంటారు. ఇది సైంటిస్టులకు ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగా ఉంది. టైం ట్రావెల్ పై పాపులర్ థియరీలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ప్యారలల్ యూనివర్స్. మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మరొక విశ్వంలో ఆపోజిట్ గా మరొక నిర్ణయం జరుగుతుందని ఉంటుంది. అంటే టైం ట్రావెల్ చేస్తే వేరే విశ్వంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మనకు కనిపించని మనలాగే జీవితం నడుస్తున్న మరో విశ్వం. ఒక విశ్వంలో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇంకో విశ్వంలో మీరు సైంటిస్ట్గా లేదా ఆర్టిస్ట్గా అయి ఉండవచ్చు. 1950లో వ్యూ ఎవరెట్ అనే ఫిజిక్స్ శాస్త్రవేత్త మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే ప్రతి నిర్ణయం ఎస్ లేదా నో అనే రెండు జరుగుతాయి. ఎస్ అని జరిగే విశ్వం ఒకటైతే మరొకటి నో అని జరిగే విశ్వం నేరుగా ఏర్పడతాయి. క్వాంటమ్ ఫిజిక్స్ లో సూపర్ పొజిషన్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఒక కణం ఒకేసారి రెండు స్థితుల్లో ఉండగలదు. అదే విధంగా మన విశ్వం కూడా అనేక రూపాల్లో అనేక విశ్వాల్లో ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్యారలల్ యూనివర్స్ ని మనం చూడగలమా? శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారణ చేసుకోలేకపోయారు. కొంతమంది ఈ విశ్వాల మధ్య వార్మోల్స్ ఉండొచ్చని అంటున్నారు, కానీ ఇప్పటికీ సాక్ష్యం మాత్రం దొరకలేదు. మన జీవితం ఒక్కటే మనం అనుకుంటాం, కానీ ప్యారలల్ యూనివర్స్ థియరీ ప్రకారం మనలాంటి వేరే వేరే వర్షన్లు వేరే వేరే విశ్వాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే మరొక థియరీ మల్టీవర్స్ థియరీ. అనేక విశ్వాలు ఒకేసారి ఉన్నాయని, వాటిలో వేరు వేరు కాల ప్రవాహాలు జరుగుతున్నాయని చెబుతుంది. ఈ థియరీలు ఇంకా నిరూపించబడలేదు, కానీ సైన్స్ ఫిక్షన్ కథల్లో ఇవి ఎక్కువగా వాడతారు. అయితే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం మన విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ప్రతి బిగ్ బ్యాంగ్ ఒక కొత్త విషయాన్ని సృష్టించే అవకాశం ఉంది. అంటే మన కాస్మిక్ బబుల్లో ఒక బుడగ మాత్రమే అయి ఉండవచ్చు. ప్రతి విశ్వం ఒక బుడగలా వేరే వేరే సృష్టి చేసి ఉండొచ్చు. మనలాంటి మరొక విశ్వం పక్కపక్కనే ఉండటం, ప్రతి నిర్ణయం ఒక కొత్త విశ్వాన్ని సృష్టించడం, అన్ని భౌతిక నియమాలు వేరువేరుగా ఉండే విశ్వాలు కూడా ఉండొచ్చు. మన విశ్వం లైఫ్ ఫ్రెండ్లీ అని అనుకోవడానికి ఒక కారణం ఉంది. మల్టీవర్స్ థియరీ ప్రకారం లక్షల కోట్ల విశ్వాలలో ఒకటి మాత్రమే జీవం కొనసాగించే సరైన పరిస్థితులు కలిగి ఉంటుంది. అది మన విశ్వం కావచ్చు. మిగతా విశ్వాలు పూర్తిగా వేరే నియమాలతో ఉండి ఉండొచ్చు. కాస్మాలజీ, క్వాంటమ్ ఫిజిక్స్ లో కొత్త ప్రయోగాలు ఈ మిస్టరీని ఒక వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. మన జీవితం, మన విశ్వం మన కోసం ప్రత్యేకమా లేక వేరువేరు విశ్వాలలో మన లాంటి మరెన్నో ఉన్నారా అనేది మల్టీవర్స్ థియరీ ఇచ్చే అద్భుతమైన ప్రశ్న. ఇంకా ఇలాంటి థియరీస్ మీద, టైం ట్రావెల్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. అందులో బ్యాక్ టు ద ఫ్యూచర్, ఇంటర్స్టెల్లార్, టెనెట్ వంటి సినిమాలు టైం ట్రావెల్ కాన్సెప్ట్ని అద్భుతంగా చూపించాయి. ఇవి ప్రజల్లో టైం ట్రావెల్ పై మరింత ఇంట్రెస్ట్ పెరిగేలా చేశాయి. మన భారతీయ పురాణాల్లో కూడా టైం ట్రావెల్ గురించి కథలు ఉన్నాయి. చివరిగా టైం ట్రావెల్ ప్రస్తుతం ఒక సైన్స్ ఫిక్షన్ లాంటిదే, కానీ సైంటిస్టులు చేసిన ప్రయోగాలు భవిష్యత్తులో ఇది నిజమయ్యే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఒకరోజు మనం నిజంగా గతాన్ని చూడగలమా లేక భవిష్యత్తుని ముందే అనుభవించగలమా? సమాధానం ఇంకా తెలియదు, కానీ టైం ట్రావెల్ అనే కళ మనిషి ఊహాశక్తికి ఎప్పటికీ ఇంధనంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.